కుసుమహర కుసుమహర అమలాంజలిలోని ఇంకొక శీర్షిక వింటాము. మహనీయ బోధ. భాగ్యాలు ఎన్ని రకాలో, సాంసారిక భోగభాగ్యాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని, సిరి సంపదలతో తొలతూగేవారు ఎన్ని విధాలుగానో సుఖశాంతులతో తొలతూగుతూ ఉంటారని మన భావం. లోకంలో ఈ సిరి సంపదల కోసమే, భోగభాగ్యాల కోసమే అందరం ఆరాటపడతాం. ఒక ధనికుని చూచి ఆ అంతస్తును ఎప్పుడు అందుకోగలము అని ఎంతెంతగానో వ్యాకులమవుతాం. ఇక నిరుపేద అయిన వ్యక్తి దరిద్ర బాధను అనుభవించలేక భాగ్యం కోసం ఎంతగా అరులు చాపుతాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. మహాత్ములు మన వల్లనే పుట్టారు, కానీ వారిలో చాలామంది కటిక దరిద్రాన్ని అనుభవించారు. ధనికులుగా తయారు కావాలని వారు కోరలేదు. వారి చేతలు కానీ వారి భావాలు కానీ ఏమీ సంసార సంబంధంగా లేవు. వారు తమ దారిద్ర్యాన్ని ప్రభువు ప్రసాదించిన వరంగా భావించారు. వారిలో కొందరు ధనికులు సైతం తమ ధనాన్ని అంటకుండా దరిద్రంలోనే జీవించారు. వారి సమయాన్ని, వారి చేతలను, వారి సృష్టిని కేవలం ప్రభుని పాదపద్మాల సేవకే అంకితం చేశారు. వారు ఎవరికి బోధించినా అదే బోధించారు. ప్రభు పదసేవా భాగ్యం కంటే మించిన భాగ్యం మరేదీ లేదని వారి అభిప్రాయం. అటువంటి మహనీయులలో ఒకరు మన తండ్రి పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు. ఆయన 1927 ఏప్రిల్ 11వ తేదీన హరప్రభుని సందర్శించారు. ఆనాటి నుండి తన జీవితపు తుదిశ్వాస విడిచే వరకు ప్రభు నామస్మరణలో, ప్రభు నామ శ్రవణంలో, ప్రభు సేవలోనే అంకితం చేశారు. ప్రభు సేవలో ఎన్ని సుఖానందాలు ఉన్నాయో తాను స్వయంగా అనుభవిస్తూ లోకానికి చాటి చెప్పాలని ఒక మధురాతి మధురమైన కీర్తనను రాశారు. ఆ కీర్తనలోని ఒక్కొక్క పంక్తిని గురించి వివరించుకుందాం. ఈ జీవితం హరనాథమివు పద సేవకై మరలింపరా. ఆహా, ఎంతటి ఉన్నతమైన బోధయో అది. మన జీవితాలు మన చుట్టూ ఉన్నవారికై సేవ చేయటంలోనే గడిచిపోతున్నాయి. మనకు గల 24 గంటలు ఏమాత్రం మార్పు లేకుండా మన సంసారానికి సేవ చేయటంలోనే గడిచిపోతున్నాయి. కనుక అంత సమయంలో నుండి కూడా కొద్దిగా వంతుగా సమయం ఆ విభుడు ఆ ప్రభు హరనాథుని పాదపద్మాలను సేవించటానికి మరల్చమంటున్నాడు మన తండ్రి. దీనికై ముందుగా మనం మన దృష్టిని సంసారం వైపు నుండి ఆ ప్రభుని వైపుకు మరలించాలి. సాంసారిక మాయాపూరితమైన మన హృదయాలలో ఆ ప్రభునికై ఒక చిన్న స్థానాన్ని కేటాయించి పరిశుద్ధ భావంతో ఆయనను ఆ స్థానంలోనికి పిలుచుకోవాలి. ఆ తర్వాత పదసేవ చేయాలి. అందుకై మన తండ్రి రాశారు, భావశుద్ధిగా హృదయమునక ప్రభువునాహ్వానింపరా అని. మనము ఆదిలోనే మొత్తం హృదయాన్ని ఒక్కమారుగా ప్రభునికి సమర్పించలేము. అలాగే సమయమంతటిని ఆదిలోనే ప్రభుపద సేవకు మరలించలేము. అందుకై ముందు కొద్దిసేపు పూర్తిగా పరిశుద్ధ భావం అనగా సాంసారిక మాయా మాలిన్యం లేకుండా కేవలం ప్రభుభావంతోటే మన హృదయాలలోని కొద్ది భాగంలో ప్రభువును పిలుచుకొని ఆ దివ్య పాదాలను చూచుకుంటూ వాటినే సేవించుకోవాలి. క్రమక్రమంగా సమయం దొరికిన కొలది ప్రభునికై హృదయంలో స్థానాన్ని పెంచుకుంటూ ఆ సమయము అంతా పరిశుద్ధ భావంతో ప్రభుపద సేవలో గడపాలి. ఇలా ఒక విధానంగా క్రమక్రమంగా మన హృదయాలు పూర్తిగా ప్రభునికి నివాసమైపోవాలి. మన జీవితాలు ప్రభుపద సేవలో సంపూర్ణంగా గడవాలి. మన తండ్రి రాశారు, హృదయమే హరనాథమూర్తి వసించు శ్రీ మందిరమురా అని.
వాస్తవంగా హరప్రభువు తన కోసం, తన నివాసం కోసం మన హృదయాలను కోరాడు. అవే తనకు శుభప్రదమైన నివాసాలట. ఆయన పరిశుభ్ర భావాలతో నిండి ఉన్న హృదయాలలోకి స్వయంగానే దొరబడతాడట. మరి ఆ నివాసాలలో ఆయన ఇష్టముగా మక్కువతో ఆస్వాదించేది ప్రేమ, నిష్కల్మష ప్రేమ. అదే మన తండ్రి రాస్తున్నారు. హృదయ జనిత ప్రేమమే కుసుమే చునకు రుచికరమురా అని. ఆ ప్రభువుకు రుచికరమైన ఆహారము మన హృదయాలలో పుట్టి ఊరుకొచ్చే ప్రేమ. అసలు విషయం ఏమంటే, మన అందరి హృదయాల్లోనూ భగవానుని ఆస్వాదించాలనే ధ్యాస ఉంది. భక్తి శ్రద్ధలతో మనం ప్రభువుకు ప్రణామాలు చేస్తాం, చెంపలు వేసుకుంటాం, పూజలు చేస్తాం. కానీ ప్రభువు కోరేది ప్రేమపూరితమైన ఆరాధన. ఆయన ఈ ఆరాధనలో మాధుర్యం అందించే ప్రేమను కోరుతాడు. కారణమేమంటే, ప్రభువు ప్రేమమయుడు. ఆయన కోరేది మన హృదయాలలో ఊరుకుంటూ వచ్చే ప్రేమ. మనం ఈ చూపులో లేక సాంసారిక వ్యవహారంలోనే గడిపివేస్తే మన ఆయువు తరిగిపోతుంది. ఒక క్షణకాలమైన వృధాగా గడిచిపోతే ఆ క్షణం మరలి తిరిగి రాదు. మరి మనం ఎంతెంత కాలం వృధా గడుపుతున్నామో. గడిచిపోయిన శ్వాసలు కాక ఇంకా మనకు మిగిలి ఉన్న శ్వాసలు ఎన్నో తెలియదు. అందుకే మన తండ్రి వ్రాశారు, గడచిపోయిన కాలమున ఒక క్షణము వెనుకకు రాదురా అని. కనుక మనం ఇప్పుడైనా మేలుకోవాలి, ఒక్కొక్క క్షణపు విలువ గ్రహించాలి. ప్రభునికి నివాసయోగ్యంగా మన హృదయాన్ని తయారు చేయటానికి ఎంత సాధన కృషి చెయ్యాలో అంతా చేయాలి. మనకంటే భక్తి మార్గంలో అభివృద్ధిలో ఉన్నవారిని పరిశీలిస్తూ, వారిని సేవించి, వారిని అనుకరిస్తూ మనం కూడా ముందుకు పోవాలి. ఎన్నెన్ని ఆటంకాలు వచ్చినా వెనుకాడకూడదు. అవే మన తండ్రి రాశారు, అడుగు ముందుకు పడుటయే వెనుకాడుటన మనది లేదురా అని. నిజమే, జీవన సంధ్య సమీపించేది నిశ్చయమే. కనుక కాలపు నడక గంభీరత్వాన్ని తెలుసుకుంటూ చాలా సావధానంగా ఉండాలి. సాధనను బాగా చేయాలి. అయితే హృదయంలో ఉండే ప్రభునికి సమర్పించవలసిన ప్రేమ సంగతి ఏమిటి? ఇది ఎలా పుడుతుంది? అందుకు మన తండ్రి రాశారు, నామ సంకీర్తనము భగవత్ ప్రేమరస జనకమ్మురా అని. నామ సంకీర్తన, నామరటన మన హృదయాలలో ప్రభుని ఎడల ప్రేమను పుట్టిస్తుంది. శ్రీహరప్రభువే చెప్పాడు, నామం చెయ్యగా ప్రేమ పుట్టుతుందని. కనుక మనం రేయింబవళ్ళు నామం చెయ్యాలి. నామం ఎంత ఎక్కువగా జరగాలంటే నిద్రలోనూ కలలో సైతం నామం జరగాలి. ఆ నామం భగవానుని ఎడల ప్రేమను పుట్టించటమే కాదు, అది మనకు ఒక శక్తివంతమైన కవచంలా పనిచేస్తుంది. మనలను కాపాడటానికి మన బాధ్యతలు, మన ఈతి బాధలు ఇంతెందుకు సమస్త తాపాల నుండి మనలను కాపాడగలిగిన అతి శక్తివంతమైన కవచం నామం. నామమే మన తనువులకు విన్నాణమకు కవచమ్మురా అని రాశారు. ఇంత శక్తివంతమైన నామాన్ని మనం చాలా ఎక్కువగా రటించాలి. ఎంత ఎక్కువగా అంటే అహర్నిశలు నాలుకకు బాగా అలవాటై వ్యసనంలా తయారు కావాలి. అందుకే నామజపము నిరంతరము నీ నాల్క కలవడ చేయరా అని మన తండ్రి రాశారు. ఆ నామం అంత చక్కని కుసుమహర నామం కంఠంలో గుండా వస్తుంటే అది ఇచ్చే ఆనందం, సుఖం ఎంత ఎక్కువో. అందులోని ఒక్కొక్క అక్షరం అందాలు చిందించే, కాంతులు ప్రసరించే మణిపూసతో లెక్క. అదే పనిగా నామరటన చేస్తుంటే ఆ మణుల మాల కంఠహారంగా ఒక అలంకారంగా తయారవుతుంది. బాహ్య ఆభూషణాల కంటే ఈ మణిపూసల మాల అందం వర్ణనాతీతమవుతుంది. అసాధారణ ప్రకాశం, అఖండ జ్యోతి అనవచ్చును.
ఈ లోకంలోని మణిపూసల మాల మన కంఠాన్ని ఎలా కాంతివంతం చేస్తుందో, అలా కుసుమహర నామ అక్షర మణిమాల మన శరీరమంతటిని, మన హృదయాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అందుకే మన తండ్రి బాహ్యాలంకరణకు ప్రాధాన్యమివ్వక ఈ నామానికి ప్రాధాన్యమిచ్చారు. కుసుమహర నామాక్షరమణిమాల గళాభరణము గదాల్పుమురా అని వ్రాశారు. ఇలా మనం ఒక్కరమే కాదు, ఈ నామస్మరణ మన చుట్టూ ఉన్న వారిలో కూడా జొరబడాలి. అనగా వారికి కూడా నామం ఎడల ఆసక్తి పెరగాలి. ఈ నామం వారి నాల్కల్లో కూడా అంకురించాలి. ఇందుకై మనం ఎల్లప్పుడూ నామం చేయాలి. మనను చూచి వారు కూడా ప్రారంభించాలి. అలా అందరూ నామం చేస్తుంటే అది ఒక ఆనందకర పుష్ప ఉద్యానవనంగా తయారు కావాలి. అదే మన తండ్రి రాశారు. కుసుమహర నామాంకురములతో ఒక పూలవనము నెలకొల్పుమురా అని. కుసుమహర నామం చెవికి చేరితేనే త్రితాపాలలో మగ్గే వారికి చల్లదనం అనుభవమవుతుంది. ఆ నామధ్వనియే మృదువుగా ఉంటుంది. అలా అందరూ కలిసి కుసుమహర నామం చేస్తుంటే ఆ మృదువైన మధురమైన ధ్వని వాతావరణమంతటా నిండి ప్రజలందరికీ శాంతి ఆనందాలను ప్రసాదిస్తుందని మన తండ్రి రాశారు. కుసుమహర నామ మృదు ధ్వనితో వాతావరణమును నింపుమురా అని. అలా కుసుమహరా కుసుమహరా అంటూ పెద్ద కంఠంతో ప్రభు హరనాథుని స్తుతిస్తుంటే, కుసుమహర నామ ప్రాశస్త్యాన్ని సర్వులకు చాటి చెప్పుతూ ఉంటే ప్రభువు మన కళ్ళలో నాట్యమాడతాడు. ఇక ఆనందం వర్ణనాతీతం. అందుకే కుసుమహర నామంతో ఎలుగెత్తి పిలిచి హరనాథుని నుతింపమురా అని మన తండ్రి రాశారు. కుసుమహర నామానికి కుసుమహరులకు మన తండ్రి ఎంతగా అంకితమైనారో చూడండి. కుసుమహర నామమే మంత్రంతో లెక్క. కుసుమహర నామం చేస్తే యజ్ఞయాగాలు చేసినట్లు. కుసుమహర నామం కాక ఇంకా ఏ వ్రతాలు చేయనక్కరలేదు. కుసుమహర నామస్మరణం చేస్తే అన్ని వ్రతాలు చేసినట్లే. ఇంకా ఏ యోగాలు చెయ్యనక్కరలేదు. కుసుమహర నామమే యోగము. ఇంతెందుకు, కుసుమహర నామమే సర్వం. ఇది ఆయన ధారణ. అందువల్ల ఆ కీర్తన చివరిగా కుసుమహర నామమే మంత్రమురా, కుసుమహర నామమే యజ్ఞమురా, కుసుమహర నామమే వ్రతములురా, కుసుమహర నామమే యోగమురా, కుసుమహర నామమే సర్వమురా అని ఘంటాబద్ధంగా వ్రాశారు. చూడండి, కుసుమహర నామంపై ఎంత ఎక్కువ ప్రేమ, ఆదరణ, ఆసక్తి, అభిరుచి ఉన్నాయో ఆ కీర్తనలోని ఒక్కొక్క మాట, ఒక్కొక్క పంక్తి చదివితేనే అర్థమవుతుంది. జీవితమంతా పేదరికం అనుభవించిన మన తండ్రి తన ప్రాణాన్ని దేనిలో నిలిపివేశారో చదువరులు హాయిగా అర్థం చేసుకోవచ్చును. ఇటువంటి మహనీయుడు 1976 ఆగస్టు 22వ తేదీన అనగా తన అంత్యదశలో హరప్రభు భక్తులు తన సంతానం కుసుమహర నామం బిగ్గరగా పలుకుతూ ఉండగా వింటూ ఉన్నారు. నోరు పలకలేని దశ అయింది. చివరి శ్వాసను వదిలే ముందు ఆయన కుమారుడు గోపాల్ కుసుమహర నామం చేస్తూ వినపడుతోందా అనగానే వింటున్నట్టు సైగ చేశాడు. తర్వాత ఆ నామధారిలో చేరిపోయారు. చూడండి, వారు నడచిన బాటయే మనకు బాట. మనం కూడా ముందు వెనకాలాడకుండా సమయపు నడకను అనుసరిస్తూ నామం చేసుకుంటూ ఆ మహనీయుడు బోధించిన విధంగా ఆచరిస్తూ ప్రభు సన్నిధికి చేరుకుందాం. జై శ్రీ కుసుమహరనాథ్కి జై.